దిక్కుమాల నోటీసులు దిక్కుమాల కేసులు పెట్టుకుంటూ గతంలో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఆలోచన మొత్తం తెలంగాణ అభివృద్ధి మీద, రైతుల మీద, నిరుద్యోగుల మీద, ఇక్కడ ఉన్న వ్యవస్థల మీద, వాటి అభివృద్ధి గురించి తెలంగాణకు 10 రూపాయలు ఏ రాష్ట్రం నుంచి అయినా దేశం నుంచి అయినా ఏ రకంగా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఈ తెలంగాణను సస్యశ్యామలంగా ఎలా చేయాలి అని తెలంగాణ జీడిపిని ఎలా పెంచాలని ఆలోచనే తప్ప వేరే ఈ కాంగ్రెస్ మీదనో బీజేపీ మీదనో ఇంకో పార్టీ మీదనో కక్ష సాధింపు చర్యలకు ఏనాడు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు చేయలేదు. కానీ ఈ తెలంగాణ ప్రజలు మొన్న కేసీఆర్ను కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి మీద దృష్టి లేదు. ఇక్కడనే ఉంటుంది, కుడేళ్ళు బావులకు నీళ్ళు ఇద్దామన్న దృష్టి లేదు. ఎప్పుడు 10 రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేద్దామన్న దృష్టి లేదు. కేవలం వాళ్ళకున్న ఒక టార్గెట్ కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన కేసులు వేయాలి, వీళ్ళని ఇబ్బందులు పాలు చేయాలి, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పాలు చేయాలని తప్ప అభివృద్ధి పైనో తెలంగాణ పైనో చిత్తశుద్ధి కానీ అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కానీ లేని ఈ రేవంత్ రెడ్డి మొన్న కేసీఆర్ గారికి ఏ విషయంలో మన ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇచ్చారు. ఏ రకంగా ఇస్తారండి? అది వ్యవస్థ, పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని. ముఖ్యమంత్రికి ఎవరైనా సరే, ముఖ్యమంత్రి ఎవరున్నా సరే పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనే రిపోర్ట్ అనేది 100% పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ప్రతిరోజు సాయంత్రమో పొద్దున్నో ముఖ్యమంత్రికి అందుతుంది. దానికి కేసీఆర్ గారు నోటీసులు ఇవ్వడం ఎందుకు? మీరు చేయాలన్న ఆలోచన ఉంటే అభివృద్ధి చేసి చూపించండి. కేసీఆర్ తోటి అభివృద్ధి విషయంలో పోటీ పడండి. కానీ మున్సిపల్ ఎన్నికలో, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మొన్న జరిగిన సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో మీరు గెలవడం కోసం ఇలాంటి దిక్కుమాలిన చర్యలు చేయొద్దని దీన్ని వ్యతిరేకిస్తూ, దీన్ని నిరసిస్తూ మా అక్బర్పేట భూంపల్లి మండల టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలు అందరం కలిసి ధర్నా రాస్తారోక కార్యక్రమం చేయడం జరిగింది. ఒకవేళ ఈ వైఖరి వారకుంటే, ఈ వైఖరి ఇలానే కొనసాగితే రేపటికి మున్ముందు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తన తీరు మార్చుకొని అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.